హలో ఫ్రెండ్స్, ఇవాళ స్ట్రాబెర్రీ జ్యూస్ తయారు చేయడం చూపిస్తున్నాను. ముందుగా స్ట్రాబెర్రీస్ని తీసుకోవాలి. తీసుకుని వాటిని 2 ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుందాము. నిన్న పోర్టబుల్ బ్లెండర్ కొన్నానండి. ఫస్ట్ టైం అందులో స్ట్రాబెర్రీ జ్యూస్ తయారు చేస్తున్నాను. అదే మీకు కూడా చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం బ్లెండర్లోకి స్ట్రాబెర్రీని మనము ఇలాగ పీసెస్గా చేసుకున్నట్టు పెట్టుకున్నాం కదా, అవన్నీ బ్లెండర్లో వేసుకుంటున్నాము. చాలా బాగుంటుందండి. మంచి కలర్ఫుల్గా ఉండటమే కాదు, హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది. ఇందులోకి మనము కొద్దిగా పచ్చి పాలను తీసుకుందామండి. కాగబెట్టినవి వద్దు, పచ్చిగా ఉన్నవి తీసుకుందాము. ఇప్పుడు మనము ఈ జ్యూస్లోకి థిక్నెస్ కోసం అని చెప్పేసి ఒక అరటిపండును కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇలా ముక్కలుగా తరిగేసి అందులో వేసేసుకుని మనము బ్లెండ్ చేసుకోవటమే. కొంతమంది అరటిపండు కూడా కాకుండా స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కూడా చేసుకుంటారండి. మన ఇష్టం. మనం కావాలంటే అరటిపండు వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ కూడా వేసి చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం చూపించినప్పుడు నేను మీకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ వేసి అది కూడా చూపిస్తాను. ఇప్పుడు అరటిపండుతో చేయటం చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వద్దులేండి, ఆరోగ్యంకి కూడా మంచిది కాదు కదా, అందుకనే కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకే. జ్యూస్ తయారైపోయిందండి. ఫ్రెండ్స్, మన స్ట్రాబెర్రీ జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా కూడా ఉంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, రుచి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.